2006 జనవరి 26న ఒకతను తన ఇంట్లో నిద్రిస్తుండగా సరిగ్గా ఉదయం 8 గంటలకు అతని ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది. అతను లిఫ్ట్ చేయగా అవతలి వ్యక్తి ఏమన్నాడంటే, సార్, ముంబైలోని మన షాప్ ముందు భారీగా జనాలు వచ్చి ఉన్నారు. క్రౌడ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. ఏదైనా ఒకటి చేయండి సార్ అని అన్నాడు. ఆ షాప్ ఓనర్ కాల్ కట్ చేసి ఎందుకు ఇంతలా జనాలు వచ్చారని ఆలోచిస్తుండగానే త్వరగా ఇంకొక 5-6 కాల్స్ వచ్చాయి. అందులో ఒకటి బెంగుళూరు నుండి, ఇంకొకటి పూణే నుండి, ఇంకొకటి కోల్కతా నుండి, ఇంకొకటి హైదరాబాద్ నుండి వచ్చాయి. అవి లిఫ్ట్ చేయగానే ఆయనకు తెలిసిందేంటంటే, ఆయన ప్రతి ఒక్క షాప్ ముందు జనాలు భారీగా ఉన్నారు అని. ముఖ్యంగా కోల్కతాలో ఉన్న షాప్ వల్ల 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందని తెలిసింది. అదీ కాకుండా ముంబైలో ఉన్న షాప్ దగ్గర 10,000 మంది క్యూలో నిల్చున్నారన్న విషయం తెలిసింది. దీనంతటికి కారణం ఆ షాప్ ఓనర్ జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీవీస్పై, రిఫ్రిజిరేటర్స్పై, బట్టలపై, హౌస్ హోల్డ్ ఐటమ్స్పై ప్రతి దానిపై మినిమం 50% డిస్కౌంట్, బై వన్ గెట్ వన్ ఇలా చాలా ఆఫర్లు ఉన్నాయని ప్రకటిస్తూ పేపర్ టీవీ యాడ్ ఇవ్వడం వల్ల అంతమంది జనాలు వచ్చారు. ఆ జనాలను చూసి ఒక్కరోజున్న ఆఫర్ని ఇంకొక 3 రోజులు ఎక్స్టెండ్ చేశారు. ఈ 4 రోజుల్లో 26 కోట్ల సేల్స్ జరగాలని ఆ షాప్ ఓనర్ తన స్టాఫ్కి టార్గెట్ ఇచ్చాడు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం ఒక్కరోజే 30 కోట్ల రూపాయల సేల్స్ జరిగాయి. ఇది ఇండియాలోనే ఆల్ టైమ్ హై సేల్స్. మరి ఇంతలా సేల్స్ జరిగిన షాప్ పేరు బిగ్ బజార్. ఆ షాప్ ఓనర్ ఎవరో కాదు, కిషోర్ బియానీ గారు. కేవలం బిగ్ బజార్ మాత్రమే కాదు, సెంట్రల్, ఎఫ్బీబీ, బ్రాండ్ ఫ్యాక్టరీ, ప్యాంట్లూన్స్ ఇలాంటి ఎన్నో రకాల హైపర్ చైన్ మార్కెట్స్ని ఇతను స్థాపించాడు. ఇండియాలో ఉన్న 120 మెయిన్ సిటీస్లలో 300 వరకు బిగ్ బజార్ స్టోర్లు ఉన్నాయి. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ హైపర్ మార్కెట్ చైన్. వీటన్నిటిలో మనం ఒక్కసారైనా షాపింగ్ ఖచ్చితంగా చేసి ఉంటాం. ఒక్కసారి బిగ్ బజార్లోకి అడుగు పెడితే మనకు కావలసిన ప్రతి ఒక్క ఐటెం అందులోనే దొరికేట్టు ఉండేది. మరి ఇంత పాపులారిటీ ఉన్న బిగ్ బజార్ ఎందుకు సడన్గా దివాలా తీసింది? ఒకానొక టైంలో రిటైల్ మార్కెట్లో కింగ్ లాగా ఉన్న ఫ్యూచర్ గ్రూప్ ఇప్పుడు పీకల్లోతో అప్పుల్లోకి ఎలా కూరుకుపోయింది? కిషోర్ బియానీ, బిగ్ బజార్ యొక్క రైజ్ అండ్ ఫాల్ కంప్లీట్ స్టోరీని మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. కిషోర్ బియానీ గారు 1961లో ముంబైలోని ఒక మార్వాడి కుటుంబంలో జన్మించాడు. అతను తన స్కూలింగ్, కాలేజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తన ఫ్యామిలీ బిజినెస్లో జాయిన్ అయ్యాడు. తన ఫ్యామిలీ బిజినెస్ ఏంటంటే సిల్క్ మిల్. సిల్క్తో తయారైన బట్టలను మిల్లులో తయారు చేసి ఇండియాలో వేరే వేరే చోట్ల అమ్మేవారు. అయితే కిషోర్ బియానీ గారైతే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లో జాయిన్ అయ్యాడు, కానీ అతనికి ఆ బిజినెస్పై అసలు ఇంట్రెస్టే ఉండేది కాదు. సపరేట్గా తానే ఒక బిజినెస్ ఏదైనా చేయాలనుకున్నాడు. ఒకరోజు కిషోర్ బియానీ గారి ఫ్రెండ్ ఒక డిఫరెంట్ క్లాత్తో ఉన్న ట్రౌజర్ వేసుకున్నాడు. ఆ క్లాత్ పేరు స్టోన్ వాష్ ఫ్యాబ్రిక్. ఆ క్లాత్ యొక్క క్వాలిటీ బాగుండటంతో ఆ క్లాత్ని బల్క్గా కొని ఆ క్లాత్తో బట్టలు తయారు చేసి అమ్ముదామని డిసైడ్ అయ్యాడు. అనుకున్నట్టే చేశాడు. ముంబైలో ఉన్న గార్మెంట్ సెల్లర్స్ అందరికీ బల్క్లో అమ్మేసరికి 6 నెలల్లోనే కొన్ని లక్షల్లో కిషోర్ బియానీ గారికి లాభం వచ్చింది. అతని జీవితంలో ఇది మొదటి సంపాదన. దీంతో కిషోర్ బియానీ గారి కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. 1987లో ఈయన మెన్స్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఒక బ్రాండ్ని స్థాపించాడు. ఇది ఒక గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది కూడా చాలా సక్సెస్ అయింది. కొన్ని రోజుల తర్వాత ఈ కంపెనీ పేరుని మెన్స్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ప్యాంటలూన్స్గా మార్చారు. ప్యాంటలూన్స్ ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. అయితే ప్యాంటలూన్స్లో మెన్స్ ట్రౌజర్స్ మాత్రమే సేల్ చేసేవారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కిడ్స్ వేర్, లేడీస్ వేర్ ఇలా మిగతా వాటన్నిటిని అమ్ముతూ ప్యాంటలూన్స్ పేరుని ప్యాంటలూన్స్ రిటైల్ లిమిటెడ్గా మార్చుతూ కేవలం ముంబైలో మాత్రమే కాకుండా దేశమంతటా భారీగా బ్రాంచీలను ఫ్రాంచైజీల ద్వారా విస్తరించారు. ప్రజలందరూ కూడా ఈ ప్యాంటలూన్ని చాలా బాగా ఇష్టపడ్డారు. అసలు మాల్స్ అంటే తెలియని కలకత్తాలో 10,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో భారీ ప్యాంటలూన్స్ షాపింగ్ కాంప్లెక్స్ని నిర్మించి ఆ ఒక్క ప్లేస్లోనే మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్తో పాటు ఎంటర్టైన్మెంట్, ఫుడ్ స్టాల్స్ కూడా అందులో పెట్టాడు. అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్గా ప్యాంటలూన్స్ మాల్ నిలిచింది. చాలామంది మాల్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ పొందేవాళ్ళు. కిషోర్ బియానీ గారు బియర్ నెసెసిటీ, జాన్ మిల్లర్స్ వంటి 2 ఫ్యాషన్ బ్రాండ్లను కూడా క్రియేట్ చేసి ఆ సెగ్మెంట్లో కూడా సక్సెస్ అయ్యారు. చూస్తుండగానే కిషోర్ బియానీ గారు ఒక పెద్ద ఎంపైర్ని క్రియేట్ చేశారు. అయితే ఈ సక్సెస్ అనేది
కిషోర్ బియాని గారి ఆరంభం మాత్రమే. కిషోర్ బియాని గారు బట్టలు మాత్రమే కాకుండా బియ్యం, ఉప్పు, పప్పు, ఎలక్ట్రానిక్స్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లు జనాలకు అవసరం ఉండే ప్రతి ఒక్క వస్తువుని సేల్ చేయాలనుకున్నాడు. కానీ ఇవన్నీ ఎలా అమ్మాలో అతనికి అర్థం కాలేదు. 2000 సంవత్సరం సెప్టెంబర్లో కిషోర్ బియాని గారు చెన్నైకి వెళ్ళినప్పుడు అక్కడ శరవణ్ స్టోర్ని చూశాడు. అందులో చాలా వస్తువులు అదే స్టోర్లో అమ్మడాన్ని గమనించాడు. వెంటనే కిషోర్ బియాని గారికి ఒక ఐడియా వచ్చింది. అతను ముంబై తిరిగి వచ్చి ఎలక్ట్రానిక్, ఫ్యాషన్ వేర్, గ్రోసరీస్ ఇలా అన్నీ ఒకే దగ్గర అమ్మాలనుకున్న తన ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. 2001లో కోల్కతాలో మొట్టమొదటి ఒక పెద్ద స్టోర్ని స్థాపించాడు. దాంట్లో ఒక సామాన్య మధ్యతరగతి వాడు కొనగలిగే ప్రతి ఐటమ్ని అందులో ఉంచాడు. ఒక్కసారి ఆ స్టోర్లో అడుగు పెడితే ఒక మనిషికి కావలసిన వస్తువులన్నీ అందులోనే దొరికేటట్టు చేశాడు. ఆ స్టోర్ మరేదో కాదు, బిగ్ బజార్. ప్యాంటలూన్స్ కంటే బిగ్ బజార్ మ్యాసివ్గా సక్సెస్ అయింది. వెంటనే రెండో స్టోర్ హైదరాబాద్లో, మూడో స్టోర్ బెంగళూరులో ఓపెన్ చేశాడు. కిషోర్ బియాని గారు బిగ్ బజార్ని మంచి ఆర్కిటెక్ట్తో, మంచి మంచి లొకేషన్లలో, అలాగే బిగ్ బజార్ లోపల మంచి హైజెనిక్ ఎన్విరాన్మెంట్తో నెలకొల్పడం వల్ల ఇండియాలో ఏ లొకేషన్లో పెట్టినా బిగ్ బజార్ సక్సెస్ అయింది. ఈ బిగ్ బజార్ కాన్సెప్ట్ అనేది అప్పట్లో ఇండియన్స్కి కొత్త. అది కాకుండా ఫ్లాట్ 50% డిస్కౌంట్, బై వన్ గెట్ వన్ ఇలాంటి ఆఫర్లు ఉండేసరికి జనాలందరూ తమకి ఏ వస్తువు అవసరం పడినా బిగ్ బజార్కి వెళ్ళి కొనేవాళ్ళు. కిషోర్ బియాని గారి అద్భుతమైన ఐడియా, స్ట్రాటజీస్ వల్ల బిగ్ బజార్ జనాల మనసును గెలుచుకోవడంతో పాటు కంపెనీకి లాభాలు కూడా విపరీతంగా పెరిగాయి. కొన్ని సంవత్సరాల్లోనే ఇండియాలోని రిటైల్ ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్కి బిగ్ బజార్ చేరుకుంది. ప్యాంటలూన్స్, బిగ్ బజార్, బ్రాండ్ ఫ్యాక్టరీ, సెంట్రల్, ఎఫ్బీబీ ఇలా అన్ని సక్సెస్లతో కిషోర్ బియాని గారు ఇండియా రిటైల్ కింగ్గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన స్థాపించిన కంపెనీలన్నింటినీ కలిపి ఫ్యూచర్ గ్రూప్ అని అంటారు. మరి ఇలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న బిగ్ బజార్ ఎందుకు డౌన్ఫాల్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం. బిగ్ బజార్ దివాలా తీయడానికి చాలా రీజన్స్ ఉన్నప్పటికీ అందులో మెయిన్ రీజన్ మాత్రం ముందు వెనుక ఆలోచించకుండా కిషోర్ బియాని గారు పెద్ద పెద్ద లోన్స్ తీసుకోవడం. కిషోర్ బియాని గారు బ్యాంకుల్లో పెద్ద ఎత్తున లోన్స్ తీసుకొని తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ అతనికి మొదటి దెబ్బ ఎక్కడ తగిలిందంటే 2008లో వచ్చిన గ్లోబల్ రిసెషన్ వల్ల అతన్ని చాలా బిజినెస్లు లాస్ అయ్యాయి. దీనివల్ల అతను తీసుకున్న లోన్లు కట్టలేక డిఫాల్ట్ అయ్యాయి. అంతేకాకుండా ఆ టైంలో కిషోర్ బియాని గారు ఇన్సూరెన్స్, ఈ-కామర్స్ వంటి రంగాలలో కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దామని మొదలుపెట్టారు. కానీ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఆ బిజినెస్లు కూడా కోట్లల్లో నష్టపోయాయి. 2012 వచ్చేసరికి కంపెనీ 8,000 కోట్ల అప్పుల్లోకి కూరుకుపోయింది. కిషోర్ బియాని గారి పరిస్థితి ఎలా అయిందంటే అప్పుని తీర్చడానికి ప్యాంటలూన్ని ఆదిత్య బిర్లా గ్రూప్కి 1600 కోట్లకు అమ్మేశాడు. దీనివల్ల చాలా వరకు కిషోర్ బియాని గారికి రిలీఫ్ దొరికింది. కానీ ఇక్కడితో కిషోర్ బియాని గారు ఆగలేదు. మరిన్ని లోన్స్ తీసుకొని నీలగిరి, ఈజీ డే, హెరిటేజ్ ఫ్రెష్, హైపర్ సిటీ వంటి సూపర్ మార్కెట్ చైన్స్ని అక్వైర్ చేసుకున్నాడు. ఇతను ఇలా చేయడానికి గల కారణం కంపెనీలను అక్వైర్ చేసుకొని బిజినెస్లను డైవర్సిఫై చేసి తిరిగి మళ్ళీ ఇండియాలో ఒక రిటైల్ ఎంపైర్ని క్రియేట్ చేయాలనుకున్నాడు. కానీ ఈ డిసిషన్ కూడా బెడిసి కొట్టింది. ఇన్ని కంపెనీలు కొనడం వల్ల 2019కి వచ్చేసరికి అప్పు అనేది పెరిగి 12,800 కోట్లకు చేరింది. దానికి తోడు 2020లో వచ్చిన కోవిడ్ వల్ల బిగ్ బజార్, ఎఫ్బీబీ, సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీ ఇవన్నీ మూతపడ్డాయి. దానివల్ల నష్టాలు విపరీతంగా పెరిగాయి. కోవిడ్ వల్ల కిషోర్ బియాని గారి పరిస్థితి ఎలా అయిందంటే అప్పులను భరించలేక బిజినెస్లను అమ్ముదామని చూసినా కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి ఆగస్టు 2020న 2,413 కోట్లకు రిలయన్స్ రిటైల్ ఫ్యూచర్ గ్రూప్ మొత్తాన్ని కొంటున్నట్టు కిషోర్ బియాని గారు ప్రకటించారు. అయితే రిలయన్స్తో ఫ్యూచర్ గ్రూప్ యొక్క డీల్ కంప్లీట్ అయితే మన వీడియో ఇంతటితో అయిపోయేది. కానీ స్టోరీ ఇంతటితో అయిపోలేదు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్ డీల్ మధ్యలోకి అమెజాన్ వచ్చింది. 2019లో అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్కి చెందిన ఫ్యూచర్ కూపన్స్లో 200 కోట్లతో 49% వాటాని కొన్నది. సో ఈ డీల్ ప్రకారం ఫ్యూచర్ గ్రూప్ తమ ఆస్తులని అమెజాన్కి చెప్పకుండా అమ్మొద్దు. కానీ కిషోర్ బియాని గారు అమెజాన్ను సంప్రదించకుండానే రిలయన్స్కు ఫ్యూచర్ గ్రూప్ మొత్తాన్ని అమ్ముదామని చూశాడు. దీంతో అమెజాన్ మధ్యలోకి ఎంట్రీ ఇచ్చి సింగపూర్ కోర్టులో కేసు వేసింది. అమెజాన్ యొక్క వాదనలు విన్న సింగపూర్ కోర్టు విచారణ ముగిసే వరకు రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్ డీల్కి బ్రేక్ వేసింది. అయినా కూడా రిలయన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్తో
కేసు ఎలాగైనా తమ వైపు ఉంటుంది అని అనఫీషియల్గా బిగ్ బజార్ సెంటర్స్ని రిలయన్స్ రిటైల్గా పేరు మార్చింది. కానీ ఇక్కడ రిలయన్స్కు తగిలిన పెద్ద షాక్ ఏంటంటే, ఎవరైతే ఫ్యూచర్ గ్రూప్కి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫ్యూచర్ గ్రూప్లో ఏ డిసిషన్ అయినా తీసుకునే అధికారం ఉంటుంది. సో వాళ్ళు ఫ్యూచర్ గ్రూప్ని తక్కువ ప్రైస్ అయిన 24,000 కోట్లకి రిలయన్స్కి అమ్మడం ఇష్టం లేదని డీల్ని క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్ డీల్ అనేది క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఫ్యూచర్ గ్రూప్ యొక్క పరిస్థితి ఎలా తయారైందంటే, బిజినెస్ని నడుపుకోలేక, అమ్ముకోలేక, అప్పుల్లో కూరుకుపోతూ కంప్లీట్ షట్ డౌన్ అయిపోయింది. ఆ కంపెనీతో పాటు కిషోర్ బియానీ గారు కూడా దివాలా తీశారు. ఇలా దివాలా తీయడానికి గల కారణం వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయాలనే ఆయనకున్న గ్రీడ్, అలాగే లెక్క లేకుండా అప్పులు చేయడం వల్ల కూడా. నా వరకైతే గ్రీడ్ ఈజ్ గుడ్ అనే చెప్తాను. వర్క్లో అయినా బిజినెస్లో అయినా గ్రీడ్ వల్ల మన వర్క్ ప్రోగ్రెస్ అనేది జరగాలి. కానీ అదే గ్రీడ్ వల్ల మనం అప్పులు చేసి దివాలా తీసే స్టేజ్కి చేరుకోవద్దు. సో ఫ్రెండ్స్, ఇది బిగ్ బజార్ కిషోర్ బియానీ గారి రైజ్ అండ్ ఫాల్ స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.